సమ్మక్క సారక్క జాతరకు రివ్యూ మీటింగ్కి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి లోకల్ కార్పొరేటర్ అయిన అనిత రంజిత్ గారికి, తర్వాత అరుణ విక్టర్ గారికి, మేయర్ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, అధికారులకు, పోలీస్ అధికారులకు, ఆర్టీసీ అండ్ మెడికల్ అండ్ హెల్త్, ఎలక్ట్రిసిటీ, ఎవరైనా మిస్ అయిన అధికారులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంఆర్ఓ గారికి, అలాగే సీనియర్ నాయకులకు అందరికీ నాయకు నమస్కారాలు. మరి కొత్తగా నూతన కమిటీ కోడూరు భిక్షపతి గారికి, దాసి రాజేందర్, రామ్దేవ్ గారికి, వైరి నాగరాజ్, వైరి హరినాథ్, ఆవునూరి రామ్మూర్తి, ఆవునూరి సంతోష్, చింతప్రకాష్, నక్క కుమ్రెల్లి, కాగితరాజు. ఆత్మంగా జరిగే సమ్మక్క సారలక్క జాతర 3 రోజులు ఘనంగా జరిగే ఈ యొక్క సమ్మక్క సారలక్క జాతర మినీ మేడారం అంటారు. మా అమ్మవారిపేటలో వర్ధనపేట నియోజకవర్గంలో సుమారుగా 2 నుండి 3 లక్షల మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ అమ్మవారిపేటలో గద్దెలను అలాగే ఏ విధంగా సమావేశం చేసి అందరు అధికారులను పిలిచి సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల నీటి వసతి, టాయిలెట్ వసతి, చేంజింగ్ రూమ్స్, అలాగే వారు ఉండడానికి ఏ విధంగా ఫెసిలిటేట్ చేయాలనో అందరితో సమీక్ష సమావేశం మరియు నూతన కమిటీని కూడా ఈ యొక్క అమ్మవారిపేట నూతన కమిటీ కూడా వేయడం జరిగింది. వారితో సమీక్ష సమావేశం చేసి అందరు అధికారులతో కోఆర్డినేట్ చేసి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ అమ్మవారిపేటలో జరిగే మినీ మేడారాన్ని సక్సెస్ఫుల్గా చేసేదానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు రవాణా సౌకర్యం, విద్యుత్, టాయిలెట్స్, జిహెచ్ఎంసి, పోలీస్ సిబ్బంది అందరి సిబ్బందులతో సమ్మక్క సారలమ్మ జాతర రివ్యూ మీటింగ్ జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు నాగరాజు గారు, అదేవిధంగా మన మేయర్ గారు గుండు సుధారాణి గారు రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు మేము కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ఇది 3వసారి ఇక్కడ జాతర జరగడం. ప్రతి సంవత్సరం జాతర బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఒక సంవత్సరం ఏం ఏర్పాట్లు తక్కువ ఉన్నాయో అవి నెక్స్ట్ టైం వాటిని రెక్టిఫై చేసుకుంటూ జాతరను బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏమేమి లోపాలు ఉన్నాయో కొన్ని పనులు అవి మేయర్ గారికి, నాగరాజు గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అవి రెక్టిఫై చేస్తామని చెప్పిండ్రు. జాతర ఇక్కడ మన మేడారం జాతర మినీ మేడారం జాతర అంటారు. మన అమ్మవారిపేటలో జరిగే జాతరను ఇక్కడికి కూడా చాలామంది భక్తులు ఇచ్చేస్తారు. లాస్ట్ 2 డేస్ చాలామంది 2 లక్షల జనాభాకి పైన రావడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం ఫైరింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన మేడారంలో చేసినట్టుగానే ఇక్కడ కూడా ఫైరింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగుతుంది అని చెప్పారు. జాతర మాత్రం చాలా బ్రహ్మాండంగా అందరి అధికారుల సమక్షంలో, అందరి అధికారుల సహకారంతో జాతరను బ్రహ్మాండంగా చేసుకుంటామని ఉన్నాము. దాదాపు దేశంలోనే, ఆసియా ఖండంలోనే అత్యధికమైన గిరిజన జాతర మేడారం అయితే, మరి మినీ మేడారంగా వరంగల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి అమ్మవారిపేట జాతర అనేది 1978 నుంచి ప్రారంభమై మరి దినదిన అభివృద్ధి చెందుతూ దాదాపుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది జనాభా ఈ యొక్క జాతరకు హాజరవుతారు. మరి ప్రతి సంవత్సరం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో ఏదైతే 44వ డివిజన్, మా డివిజన్లో ఉన్నటువంటి జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి గత సంవత్సరం వినూత్న రీతిలో ఏదైతే మేడారంలో అమ్మవార్లు వచ్చే క్రమంలో ఎయిర్ ఫైరింగ్ ఏదైతే తల్లుల గౌరవార్థం చేస్తున్నారో, ఈ యొక్క అమ్మవారిపేటలో కూడా పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఎయిర్ ఫైరింగ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ యొక్క భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. శానిటరీ ఆధ్వర్యంలో మొబైల్ టాయిలెట్స్, బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల కొరకు స్నాన గదులు, అదేవిధంగా బట్టలు మార్చుకోవడం కొరకు ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఉండడం కొరకు లైటింగ్ వ్యవస్థ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే కార్పొరేటర్గా ఇది 3వసారి ఏర్పాటు